ఇప్పుడు దత్తాత్రేయ గారు. చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో రోజా గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న మంత్రుల యొక్క వాటాల పంచాయతీ అనేటువంటిది గన్ కల్చర్ కు దారితీసింది. ఉమ్, సొంతంగా ఒక మంత్రి గారి కూతురు పెట్టినటువంటి ఆరోపణల నిజాల మరి వాటి మీద సమాధానం చెప్పడానికి ముఖ్యమంత్రి గారికి ధైర్యం సరిపోతలేదు. ఆ అంశమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యలో జరిగినటువంటి అంశాలన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలోకి తీసుకెళ్తుందో కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తా ఉంది. ఉమ్, పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ గారి మధ్యలో మాటల యుద్ధం జరిగింది కాదు, అది ఆధిపత్య యుద్ధం అని చెప్పేసి చాలా స్పష్టంగా బయటపడ్డది. కొండా సురేఖ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్యలో సమ్మక్క సారక్క టెండర్లు, అవి దేవాదాయ శాఖకు సంబంధించిన టెండర్లలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన మనిషికే ఇవ్వాలా, నా మనిషికే టెండర్లు ఇవ్వాలని చెప్పేసి జులూం చేసి బలవంతం చేసి ఒక బీసీ మహిళా మంత్రి వర్గంలోకి ఆమె యొక్క శాఖలోకి ఎంటర్ అయి ఆధిపత్యం చెలాయించాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా కూడా ఆమె ఏమీ అనకూడదు అని చెప్పేసి ఆ టెండర్లను డైరెక్ట్ గా R&Bకి ట్రాన్స్ఫర్ చేస్తారు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన టెండర్ల విషయంలో ఎందుకో ట్రాన్స్ఫర్లు చేస్తలేరు, డైరెక్ట్ గా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని టెండర్లు ఆయనకే గుత్తాధిపత్యం ఇచ్చారు. ఈ విషయంలోనే కదా కొండా సురేఖ గారి కూతురు స్వయంగా స్పష్టంగా మాట్లాడింది. సుమంత్ అనేటువంటి వ్యక్తి విషయంలో ఆవిడకి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అని అడుగుతున్నారు కదా. ఎవరికి? ఆమెక సుస్మితా పటేల్ కి ఆమె కొండా సురేఖ గారి కూతురు కాదా? అయినంత మాత్రం ఆమె కాంగ్రెస్ కొండా పార్టీకి మురళి ఏం గారి సంబంధం? కూతురు కాదా? ఆమె ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్ కి రేవంత్ రెడ్డి గారికి ఏ సంబంధం ఉందో, రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్ కి కాంగ్రెస్ పార్టీకి ఏ సంబంధం ఉందో 100% కొండా సురేఖ కూతురికి కూడా అదే సంబంధం ఉంటది. కాబట్టి ఇవాళ ఆమె కాంగ్రెస్ పార్టీ మంత్రి కూతురుగా మాట్లాడింది, ఒక మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గారి కూతురుగా మాట్లాడింది. కాబట్టి ఆమెకు సంబంధం లేదనడం ఇది అసలు తలకాయ లేని మా ఆరోపణ అండి, నాకు అర్థం కాదు. ఇంకోటి, జూపల్లి కృష్ణారావు గారు చేతిలో జరిగినటువంటి ఒక 500 కోట్ల హాలోగ్రామ్ కుంభకోణం బయటపడ్డది. కాబట్టి ఆ కుంభకోణంలో అవినీతి మరకలేనటువంటి ఒక IAS ఆఫీసర్ నిజాయితీగా నీ జులుం ఏంది, నీ బలవంతం ఏందయ్యా, నువ్వు చెప్తే నేను ఇవ్వడం ఏంది, అది ఎవరు టెండర్ ఇస్తే వాళ్ళకు ఆటోమేటిక్ గా రావాల్సింది, వాళ్ళకి వెళ్ళిపోతే ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా ఆ ఫైల్ ని నా దగ్గరికి పంపివు, ఇమీడియట్ గా నా దగ్గరికి పంపివు అని చెప్పేసి జపాన్ పర్యటనలో ఏదో విదేశీ పర్యటనలో పిలిపించుకొని మరి సంతకాలు పెట్టి ఆయన అల్లుడికి ఇప్పించుకున్నాడు అని చెప్పేసి స్పష్టంగా ఆరోపణలు. ఇవి ఆరోపణలు ఇవన్నీ కేవలం ఆరోపణలే కదా దత్తాత్రేయ గారు, కేవలం ఆరోపణలు. రుచులు ఎందుకండి రోజా గారు? రుజువులు లేవు కదా. చెప్పేది ఏంటంటే, తినబోయే ముందు రుచులు ఎందుకండి? ఇవాళ ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ స్టార్ట్ అయిన 15-20 నిమిషాల ముందర రిజ్వీ గారికి ముఖ్యమంత్రి గారు స్వయంగా విజ్ఞప్తి చేసి, అనే ఒక్కసారి రా, నీతో మాట్లాడాలి, పర్సనల్ గా నీతో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రమ్మని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో ఫోన్ చేయించి మళ్ళీ సమావేశానికి పిలిపించుకున్నట్టుగా మాకు బ్రేకింగ్ న్యూస్ లో అందుతా ఉంది సమాచారం. ఇవాళ జూపల్లి కృష్ణారావు గారు ఒక్క 20-30 నిమిషాల ముందు కేటీఆర్ గారి ప్రెస్ మీట్ కు ముందు తాను ప్రెస్ మీట్ కు ప్లాన్ చేసుకున్నాడు, ఎక్కడ నా పైన క్యాబినెట్ మీటింగ్ లో మళ్ళీ సీఎం గారు నన్ను ప్రశ్నిస్తారు అని చెప్పేసి ఇదే అంశం మీద మాట్లాడాలనే ప్రయత్నం చేశారు. రిజ్వీ గారికి సంబంధించినటువంటి VRS లేఖ పైన ఆమోదించొద్దు అని చెప్పేసి ఆయన రాసిన లేఖలు ఆధారాలతో సహా నాయకుడు కేటీఆర్ గారు బయట పెట్టినరు. ఇంకోటి నేను అడుగుతాను చాలా స్పష్టంగా, ఇవాళ రిజ్వీ గారి అంశం విషయంలో తెలంగాణ రాష్ట్రంలో గన్ కల్చర్ జరుగుతా ఉంది, తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తా ఉన్నారు. ల్యాండ్ విషయంలో ల్యాండ్ సంబంధించినటువంటి పర్సంటేజ్ల మాఫియా జరుగుతా ఉంది. టెండర్ల విషయంలో మంత్రుల మధ్య ఐక్యత లేక నా వాటా ఏది ఇది వాటల పంచాయతీ జరుగుతా ఉంది, ఆధిపత్య జోరు జరుగుతా ఉంది, పంపకాల పోరు జరుగుతా ఉంది, పర్సంటేజ్ల పంచాయతీ జరుగుతా ఉంది. ఇక మనకు తెలియదు మద్యం మాఫియా జరుగుతా ఉంది. ఇక ఇప్పుడు గూండాయిజం, రౌడీయిజం, పారిశ్రామికవేత్తల తలపైన గన్ను పెట్టి ఇస్తావా చస్తావా అనేటువంటి కల్చర్ కు నాంది పలికిర్రు. ఇది తెలంగాణ రాష్ట్రంలో 2 వచ్చినాయండి. ఒకటి, తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల్లో ఎంత శరవేగంగా పారిశ్రామిక అభివృద్ధి చెందింది. తెలంగాణ రాష్ట్రం అగ్రికల్చర్. దత్తాత్రేయ గారు, మీరు మద్య మాఫియా గురించి మీరు వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు మీ ఇంట్లో లేడీ డాన్ ఉంది, మద్యానికి సంబంధించి అంటే ఢిల్లీ వరకు మాట్లాడుతున్న మద్యం మాఫియా గురించి 2 లక్షల రూపాయలు ఉన్న టెండర్ యొక్క అమౌంట్ ని 3 లక్షలు పెంచినందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారులు మాట్లాడుతా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడుకు మాత్రం ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కల్పించాలని ప్రత్యేకమైన నియమ నిబంధనలు పెట్టినందుకు వాళ్ళ మద్యం గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల తలపైన గన్నులు పెట్టి మాకు పర్సెంటేజ్లు ఇస్తావా అయ్యావన్నందుకు మాట్లాడాల్సి వస్తా ఉంది. ఇలా మేము ఏమడుగుతున్నామండి, 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో మేము అన్ని రంగాలను మేము ఎంత కమిట్మెంట్ తో, ఎంత డెడికేషన్ తో మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ స్థాయికి తీసుకొస్తే, వచ్చినటువంటి 22 నెలల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దుర్భరమైనటువంటి పరిస్థితిలోకి, ఒక మంత్రుల మధ్య సమన్వయం ఉండదు, ప్రజల ఇచ్చినటువంటి గ్యారంటీలకు గ్యారంటీ లేదు, 6 గ్యారంటీలు గోదావరిలో కలిసిపోయినాయి, 13 హామీలకు దిక్కు లేదు, దివానా లేదు.
420 హామీల సంగతి దేవుడెరుగు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పంపకాల పంచాయతీ ప్రారంభమైంది. మొదటి సంవత్సరం ఒక 6 నెలల వరకు నోరు కట్టుకున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు కదండి, నేను ఒక 1 ఇయర్ నోరు కట్టుకుంటే నా ఎడమ చేత్తోని రుణమాఫీ చేస్తా నేను అన్నాడు. నోరు కట్టుకోవడం అంటే ఆయన దృష్టిలో ఇవాళ అవినీతికి నోరు తెచ్చుకోకపోవడం, కడుపు కట్టుకోవడం, నోరు కట్టుకోవడం అంటున్నాడంటే ఇవాళ మేము అవినీతి చేస్తలేము, ఇంకా కొంచెం మాకు టైం ఉంది అన్నాడు. టైం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో డోర్లు తెచ్చుకున్నాయి. ప్రతి ఒక్క మంత్రికి స్వేచ్ఛ ఇచ్చేసిండు. ఈ వాటాలు మీరు పంచుకోర్రా నాయన, మీ పర్సంటేజ్లు మీరు తీసుకోర్రి, మీ టెండర్లు మీరు వేసుకోర్రి, మీ టెండర్లు మీ శాఖలో అయిపోకపోతే పక్క శాఖలో ఏలు పెట్టుర్రి. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి శాఖలో ఉన్న టెండర్ల ఏమంటారు సాచురేట్, అది నిండిపోయింది, అది మొత్తం ఫుల్ అయిపోయినట్టున్నది. కొండ సురేఖ గారి శాఖ మీద బడిగా సమ్మక్క సారక్క టెండర్ల కోసం వాటి మీద కూడా బడి ఈ పంచాయతీలు పెట్టుకుంటా ఉన్నారు మంత్రులు. అంటే అర్థం చేసుకోవడం. నేనేమంటా ఉన్నా మేడం, ఒకటే, తెలంగాణ రాష్ట్రం దిగజారింది అనడానికి తెలంగాణ రాష్ట్రం పరువు ఇవాళ ఏమైందంటే, ఒకప్పుడు బీహార్ లో, ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ లో గన్ కల్చర్, బుల్డోజర్ కల్చర్ కనిపించింది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 కనిపిస్తా ఉన్నాయి. ఒకటి స్వయంగా మంత్రుల ఓఎస్డీలే గన్నులు పట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఇవాళ వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారి ప్రధాన అనుచరుడు అని చెప్పుకున్నటువంటి రోహిన్ రెడ్డి గారే తల మీద గన్ను పెట్టిందని చెప్పి ఒక మంత్రి గారి కూతురే స్వయంగా స్టేట్మెంట్ ఇస్తా ఉంది. నేను ఏమంటా ఉన్నానంటే, ముఖ్యమంత్రి గారు నిజంగానే ఈ మంత్రివర్గం మీద తనకి మన అదుపు ఉంటే, కంట్రోల్ ఉంటే ఇవన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కానీ తెలంగాణ ప్రజలు తెలంగాణని చీ అనుకుంటలేరా? రోజా గారు మీరు చెప్పండి, ఇది ఏ పంచాయతీ అని నాకు అర్థం కాదు. ఇప్పుడు కుటుంబ పంచాయతీ కాంగ్రెస్ అంటే పెద్దదండి, మేము మాకు స్వేచ్ఛ ఉంది. ఇదా స్వేచ్ఛ? ఈ చిల్లర చేస్తా, పంచాయతీల చేస్తా, టెండర్ల చేస్తా, పంపకాల చేర్చ, ఆధిపత్య చేస్తా, వాటాల స్వేచ్ఛ ఎక్కడండి? ఇది నాకు అర్థం కాదు. నాకు అర్థం తెలంగాణ రాష్ట్రం అంటే కానీ కాంగ్రెస్ చేస్తున్నటువంటి అభివృద్ధిని జీర్ణించుకోలేక, కాంగ్రెస్ ప్రజలకు సంక్షేమం అందిస్తూ ఉంటే దీన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కావాలని కాంగ్రెస్ పైన బురద జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలాంటి ఆరోపణలు తప్ప ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు అనేది. రోజా గారు, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటి మాటని ముట్టుకోవడానికి, పలకడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి నైతిక హక్కు లేదంటా ఉన్నాను. ఎందుకంటా ఉన్నానంటే, ఈ 22 నెలల కాలంలో ఏ ఒక్క జిల్లాలో అయినా ఒక మెడికల్ కాలేజీ కట్టడానికో, లేకపోతే ఒక యూనివర్సిటీ కట్టడానికో, లేకపోతే ఏదైనా ఒకటి చేయడానికి శంకుస్థాపన చేసిండ్రా? ఒక మార్కెట్ యార్డు కట్టిండ్రా? లేకపోతే ఒక రైతు వేదికలు కట్టిండ్రా? ఒక అంగన్వాడిని కట్టిండ్రా? ఒక గ్రామ పంచాయతీని కట్టిండ్రా? ఏం కట్టిండ్రంటే వీళ్ళు? నాకు అర్థం కాదు. ఒక ప్రాజెక్టులు కట్టిండ్రా? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో మేము ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు కట్టినాం, రైతు వేదికలు కట్టినాం, గ్రామ పంచాయతీలు కట్టినాం, రోడ్ల నిర్మాణం చేసినాం, మున్సిపాలిటీల సుందరీకరణ చేసినాం, అంగన్వాడీలో ఆశా వర్కర్ల జీతాలు పెంచినాం, ఓంగార్ల జీతాలు పెంచినాం, ముఖాభివృద్ధికి తోడ్పడ్డామండి. ఇదే కల్చర్ అండి. ఐఏఎస్ ఆఫీసర్లు, అయ్యో నాయన నేను పదవిలో కొనసాగలేనురా బాబు, మీ అవినీతి పంపకాలకు నేను సాక్ష్యంగా ఉండలేను, మీ అవినీతి అని మీకు చెప్పారా అని అడుగుతున్నారు. అని మీకు చెప్పారా? రిజ్వీ ఫోన్ చేశారా? రిజ్వీ మీకు లెటర్ రాశారా? ఒకటి మేడం, ఏమంటావునా, జూపల్లి కృష్ణారావు గారు రిజ్వీ గారి విఆర్ఎస్ లేఖను ఆమోదించొద్దు అని సెక్రటరీ గారికి లేఖ ఎందుకు రాసింది? నిజంగా చెప్పాలంటే ఆయన వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం. ఐఏఎస్ ఆఫీసర్ గా ఆయన ఉండాలన్నా ఉండకూడదు అనేటువంటిది ఆయన వ్యక్తిగత నిర్ణయం. ఆ నిర్ణయానికి మంత్రి గారు మీరు ఆమోదించొద్దు ఆయనతో ఇక పంచాయతీ ఉంది, నాకు తేలాలా, నాకు ఎందుకు టెండర్ ఇవ్వలేదు అనేటువంటి ఉద్దేశంతో కూడిన ఒక లేఖ రాసిండు అంటే వాట్ ఈస్ దిస్? దే హ్యావ్ టు ఆన్సర్ కదా మేడం. ఇదంతా ఏం కనిపిస్తుంది తెలంగాణ ప్రజలు?